జానకిరామ్ గారు, అసలు ఏంటి సార్ ఈ ప్రమాదం ఎలా జరిగింది? అక్కడి నుంచి వచ్చినటువంటి చిన్న ఏం చెప్పారు? ప్రమాదం జరిగిన వెంటనే ఏ శాఖకు ముందుగా కుటుంబ సభ్యులకు కానీ లేకపోతే ప్రభుత్వంలో ఏదో ఒక శాఖకు కానీ ఏదైనా ముందుగా సమాచారం అందిందా? అందిన వెంటనే వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? సకాలంలో రియాక్ట్ అయ్యారా? అసలు ఏం జరిగింది? సార్, ప్రమాదం జరిగిన సంఘటన అయితే అది ఊహించిన ప్రమాదం అండి. ఎందుకంటే చిన్న వాళ్ళ వైఫ్ మసేనమ్మకి 2:30 ప్రాంతంలో ఫోన్ చేశారండి. 2:30 ప్రాంతంలో ఫోన్ చేసి 3 గంటలకల్లా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్కి వచ్చేస్తున్నామని చెప్పారంటే ఆల్రెడీ వేట కూడా ముగిసిపోయింది. ఈలోగా వాతావరణం కూడా సముద్రంలో అల్లకల్లోలంగా ఉండడంతో వీలైన తొందరగా హార్బర్కి వెళ్ళిపోదామనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఉంటుండగానే ఈ ఘటన మాట్లాడిన తర్వాత జరిగి ఉండొచ్చు. బట్ ఏంటంటే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మా మత్స్యకారులు, నేను కూడా ఒక బోటు యజమాని కాబట్టి నాకు తెలుసు. ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీస్తో మాట్లాడుకోవాలనుకునేటప్పుడు సముద్ర తీరానికి దగ్గరగా ఎక్కడైతే సిగ్నల్స్ ఉంటాయో అక్కడికి బోట్ వస్తుంది. బోట్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో కూడా ఈ మత్స్యకారులు అందరూ మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ వేట చేయడానికి సముద్రం లోపలికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది ఇటువంటి పరిస్థితులు. సో మసేనమ్మతో మాట్లాడిన తర్వాత చిన్న మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడేమో అని చెప్పి ఆయన భార్య అనుకుంది. దాంతోపాటు వీళ్ళు 3 గంటలు అనేది 5 గంటలైనా బోట్ రాలేదు, 6 గంటలైనా బోట్ రాకపోయేసరికి 7 గంటల తర్వాత వీళ్ళ ఆలోచన తలెత్తి మసేనమ్మ మిగతా స్త్రీలను కూడా వాళ్ళ కళాశీల తాలూకా మత్స్యకారుల తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి సమాచారం లేదు. మొబైల్ ఫోన్స్ అన్నీ స్విచ్ ఆఫ్ అయ్యి ఉండడంతో అక్కడి నుంచి ఏదైనా ప్రమాదం జరిగిందని అనుమానాలు తలెత్తిన పరిస్థితి. వాళ్ళు మా మత్స్యకార మహిళలకి ఎప్పుడు బయటికి వెళ్ళరు కాబట్టి వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఒకరి ద్వారా నాకు దాదాపుగా 10 గంటల ప్రాంతంలో సమాచారం అందిందండి. అప్పుడు నేను చెన్నై నుంచి విజయవాడ మీదుగా వైజాగ్ వచ్చాను. దగ్గరలో ఉంటుంది కానీ నాకు సమాచారం వచ్చిందంటే నేను ఇమ్మీడియట్గా అప్పుడు విపరీతమైన వర్షం పడతా ఉంది. ఆ గాలి వానతో వర్షం వస్తుంటే నేను స్వయంగా ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ముందు మసేనమ్మ చిన్న వైఫ్ని కలిసిన తర్వాత మిగతా 6 మత్స్యకారుల తాలూకా కుటుంబాలు అందరూ కూడా అక్కడికి విశాఖపట్నం జాలార్పేట జబ్బర్తోట అనే ప్రాంతంలో వీళ్ళందరూ ఒకే దగ్గర ఉండడంతో అందరూ కూడా ఒక్కరికొకరుగా నా దగ్గరికి రావటం, ఆ వర్షంలో కూడా అందరితో నేను మాట్లాడిన తర్వాత ఏదైనా జరిగి ఉండొచ్చేమో అని చెప్పి అప్పటికి కూడా డౌట్ ఎక్స్ప్రెషన్స్తో ఏదైనా డౌట్ ఉండొచ్చు అని చెప్పి నేను వీళ్ళందరితోని అమ్మ మీరు ముందుగా మనం ఏదో ఒకటి ముందుగా అయితే ప్రభుత్వానికి అధికారులకు తెలియజేద్దాము, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడానికి ఆధార్ కార్డులు ఫొటోస్ ఏమైనా ఉంటే కనుక అన్నీ తీసుకుని వచ్చి నాకు ఇచ్చేయంటే వాళ్ళు వాళ్ళు తీసుకురావడానికి ముందరే నేనే స్వయంగా 10:30 గంటలకి ఆ రోజు రాత్రి 4వ తేదీ రాత్రి జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టాను. దాని తర్వాత మామూలు మెసేజ్ కూడా పెట్టాను. కలెక్టర్ గారు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. అంటే అప్పటికి సమాచారం వాళ్ళకి వెళ్ళింది ప్రభుత్వం దృష్టికి. దాంతోపాటు ఏపీ మెరైన్ పోలీస్కి చెప్పాను, అదేవిధంగా ఏపీ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి కూడా చెప్పడం జరిగింది. వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఈ మిగతా డీటెయిల్స్ అన్నీ నాకు వచ్చాయి. చిన్న బోర్డు తాలూకా లైసెన్స్తో సహా అన్నీ కూడా మీడియాకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ అధికారులందరికీ కూడా నేను పంపించడం జరిగింది. అక్కడి నుంచి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అవ్వాలి. కానీ మరుసటి రోజు ఉదయం చిన్న భార్యకి వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేసి మాట్లాడుతూ అమ్మ 11 గంటలు దాటిన తర్వాత మేము కోస్ట్ గార్డ్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు చాపర్ ఎగిరిందమ్మా అని చెప్పేసి చెప్పడం అనేది అది ఆవిడ మాట్లాడింది, హోమ్ మినిస్టర్ గారు మాట్లాడిన వీడియోనే ఒక అథెంటికేట్ ఎవిడెన్స్. అంటే వీళ్ళు రెస్క్యూ ఆపరేషన్ చేయడంలోని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. కనిపిస్తా ఉంది. ఎన్ని గంటలకు సమాచారం ఇచ్చారు? ఎన్ని గంటలకు రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయింది? రాత్రి 10:30కి ఖచ్చితంగా 10:30 గంటలకి నేను సమాచారం ఇవ్వడం జరిగిందండి. 4వ తేదీ రాత్రి 10 గంటలకి. మరుసటి రోజు 5వ తేదీన 11 గంటల తర్వాత రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే చాపర్ ఎగరటానికి ఏమో విండ్ పవర్ ఎక్కువగా ఉందమ్మా, దానివల్ల అవ్వట్లేదని చెప్పి ఆ హోమ్ మినిస్టర్ గారు చెప్పారు. అంటే దాదాపుగా 12 గంటల స్టార్ట్ అవ్వలేదు. చూడండి ఇక్కడ 2:30 గంటల సమయంలో సాయంత్రం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో చిన్న తన భార్యకు ఫోన్ చేశారు. మరో హాఫ్ అన్ అవర్లోనో 1 అవర్ లోపే మేము వచ్చేస్తున్నామని చెప్పారు. అంటే ప్రమాదం మధ్యాహ్నం 3 గంటలకో 3:30కో జరిగింది. అధికారులకు సమాచారం 10:30కు చేరింది.
రాత్రి 10:30కి. వాళ్ళు మరుసటి రోజు ఉదయం 11 గంటలకు రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఇంతసేపు ప్రమాదం జరిగిన తరువాత దాదాపు 20 గంటలు కావస్తోంది. సముద్రంలో ఎలా ఉంటారు మత్స్యకారులు? ఆ చిన్న దానికి క్లియర్ ఎవిడెన్సెస్ అన్నీ తను ఆల్రెడీ బ్రతికే ఉన్నాడు కాబట్టి తను షిప్లో అతను చైనీస్ షిప్ నుంచి కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడండి. అతను ఎవరితో మాట్లాడలేదు కాబట్టి అది ఐడెంటిటీ తీసుకున్నా కూడా వాళ్ళు ఎంత కష్టంతో వాళ్ళు ఈదారో, ఎంత ప్రాణాలు అరచేతులను పెట్టుకొని ఏదో ఒక విధంగా బ్రతకాలనే వాళ్ళలో ఆశ ఏదైతే ఉందో వాళ్ళు తెల్లవారులు కూడా ఉదయం 8-9 గంటల వరకు కూడా ఈత కొట్టేలాగా చేసింది. అయితే ఒకరైతే చెన్నయ్య, కారు చెన్నయ్య, చంటి అని పిలుస్తాను నేనైతే. ఆ చంటి అయితే బోటు బాల్తా పడిపోయిన తర్వాత బోట్లోని చేపలు లోడింగ్ చేయడానికని బోటు కిందకు వెళ్ళడంతో తను బోట్లోనే ఉండిపోయాడు. బట్ మిగతా ఆరుగురు కూడా ప్రాణాలు కాపాడుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేయడం జరిగింది. రాత్రి అంతా 9 గంటల వరకు తిరగబడిపోయిన బోటు పైన ఉన్నారు. దాని తర్వాత మేము ఈ బోట్లకి ఉపయోగించే వలకి ఒక ఫ్లోట్స్ అనేవి ఉంటాయి. అవి ఫైబర్తో చేసిన మెటీరియల్ కాబట్టి కొంతవరకు అది తేలుతూ ఉంటాయి. సో దాన్ని పట్టుకొని ఒక 4 ఆ ఫ్లోట్స్ దొరికితే ఆ 4 ఫ్లోట్స్ పట్టుకొని ఈ 6 కూడా ఆ ప్రాణాలను కాపాడుకోవడానికి తెల్లవారులు కూడా ప్రయత్నాలు చేశారు. అయితే తీరం వైపు ఈదుకొని రావాలంటే విండ్ అంతా కూడా సముద్రం లోపలికి లాగడంతో ఏటికి ఎదురుదేనో అని అంటారు కదా, ప్రమాదకరమైంది. సో వీళ్ళు దరి వైపు వచ్చే పరిస్థితి లేదు, దరి కనిపిస్తున్నా కూడా వచ్చే పరిస్థితి లేదు. సో ఒక అరగంట ఈతో చచ్చిపోతారు. కాబట్టి వీళ్ళు ఎదురుగా ఉన్నటువంటి నౌక ఏదైతే ఉందో ఆ కమర్షియల్ షిప్ వైపు ఈదుకుంటూ వెళ్తే వాళ్ళైనా కాపాడతారని చెప్పి ఈదుకుంటూ అటువైపు వెళ్ళడం జరిగింది. సో దాదాపుగా వైల్డ్ లైఫ్ సేవింగ్ అనేది ఉదయం 8 గంటల వరకు 9 గంటల వరకు ఈదుతూనే ఉన్నారు. దాంట్లోని చిన్నతో పాటు దాదాపుగా 5 ఈదుతూనే ఉన్నారు. అంటే ఒక గోల్డెన్ పీరియడ్ ఉంది. అంటే రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేస్తే నైట్ కనిపించకపోయినా తెల్లవారుజామున 5 గంటల నుంచి అయినా సరే వీళ్ళు రెస్క్యూ ఆపరేషన్ చేస్తే ఆ 6-7 గంటలు 8 గంటల మధ్యలోనే ఖచ్చితంగా ఆ మిగతా 5 ప్రాణాలు కూడా ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలు కాపాడుకునేవారండి. ఇండియన్ కోస్ట్ గార్డో, నేవీయో రెస్క్యూ ఆపరేషన్ కానీ మొదలు పెడితే జరిగి ఉండేది. కానీ ప్రభుత్వం 100% ఈ విషయంలో ఫెయిల్ అయిపోయింది. ప్రభుత్వం వైఫల్యం వల్ల మా వాళ్ళందరూ చనిపోయారు. ఇప్పుడు చిన్న ఎలా ప్రాణాలతో బయటపడ్డాడండి? ఏం చెప్తున్నాడు చిన్న ఏంటంటే చిన్నతో పాటు 5 కూడా ఈత కొట్టుకుంటూ అక్కడి వరకు వచ్చిన తర్వాత అయితే అందరము కలిసి ఒకే మనం కష్టమో నష్టమో కలిసే ప్రయాణం చేద్దాము, మనం ఎవరో ధైర్యం కోల్పోవద్దని చెప్పి ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని అంతసేపు ఈదుతున్న పరిస్థితుల్లో కూడా ధైర్యం చెప్పుకొని కష్టపడుతూ వాళ్ళందరూ అంతసేపు అంటే అన్ని గంటలు ఈదడం అంటే చిన్న విషయం కాదు కదా. అంటే ప్రాణాలు ఎలాగైనా దక్కించుకోవాలని చెప్పి షిప్ వైపు వెళ్తున్న క్రమంలో చిన్న ముందుగా చేరుకున్నాడు. వాళ్ళు కూడా వచ్చేస్తారని చెప్పి చిన్న ఆ ధైర్యంతోనే ముందుకెళ్ళిపోయి తనకి యాంకర్ రోప్ దొరికితే దాన్ని పట్టుకుంటే అది విండ్ ఫోర్స్కి కొట్టేస్తే అది వదిలేసిన తర్వాత ఇంక తనకు కూడా ఏం చేయలేని పరిస్థితి. తను కూడా 2 నిమిషాలు ఉంటే చిన్న కూడా చనిపోతాడు. అందుకని చెప్పి నేను చచ్చిపోయాను బాబోయ్ అని చెప్పి గట్టిగా అరుస్తూ తనకు ఒంటి మీద ఉన్నటువంటి బనియన్ని తీసి ఊపుతూ చివరగా లైఫ్ సేవింగ్ కోసం ఊపుతుంటే అక్కడున్నటువంటి చైనీస్ పర్సన్స్ సీఫారర్స్ చూసి వాళ్ళు ఒక బోయని చిన్నకి అందించడం జరిగింది. ఆ లైఫ్ బోయ పట్టుకొని దాని తర్వాత వాళ్ళు ఒకటి ట్రాలీ లాంటిది దించి దాన్ని పట్టుకొని ఏ విధంగా అయితే పైకి రావాలంటే వాళ్ళు చెప్తే తను పట్టుకున్నాడు. అప్పటికే చిన్నకి ఓపిక అయితే లేదు. వాళ్ళు పైకి లాగిన తర్వాత నీళ్ళు తాగిన తర్వాత చిన్న స్పృహ కోల్పోయాడు పూర్తిగా. ఇది పరిస్థితి. అంటే మిగతా వాళ్ళని కూడా రెస్క్యూ అవుతారని చెప్పి చిన్న అనుకున్నాడు. అంటే కళ్ళ ముందర వాళ్ళు కూడా కొంతసేపు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కనిపించట్లేదంటే స్లోగా వస్తారని చిన్న అనుకున్నాడు. ఎందుకంటే అంత ఫ్లోటింగ్లోని మనిషి పక్కన ఈతున్నా కూడా కనిపించిన సందర్భాలు కూడా ఉంటాయి. సో అటువంటి పరిస్థితులు అంటే 5 కలిసే షిప్ వాడు కాపాడుతారని చెప్పి అటు ప్రయాణం చేశారు. కానీ దురదృష్టమైన సంఘటన ఏంటంటే 5 కనిపించలేదు, చిన్న మాత్రమే వాళ్ళు కాపాడగలిగారు. అది కూడా ఒక చైనీస్ కంపెనీకి చెందినటువంటి కమర్షియల్ వెసల్, నాట్ కోస్ట్ గార్డ్ షిప్ ఆర్ నేవీ షిప్. రైట్.